అయ్యో నీకు తెలియకుండానే నాన్న అయ్యా నీ సంసారం అంతా మీద వేసుకొచ్చేవాటి ఇంకేం చేయాలి నాకు తెలియదు కాబట్టి చెప్పాలి చెప్తానే రాయండి చెప్పని చెప్పేది గట్ల గట్ల చివర్లా గట్ల చెప్పాను అయ్యా అయ్యా పెట్టన్నా సరే పెడతా పాటు ఆ బంగారు బల్లం తీసింది దేవి ధర్మమాతమ్మ వేసిందే రామ బియ్యం చిన్న చూరు అంటారు పెద్దవాడు బియ్యం పేరు పుల్లు అంటారు వాళ్ళ పిల్లలు అంటే మామిడి పండ్లైనా ఆడలక్ష్మి ముగ్గురు భర్తకు భగవంత భర్త వాళ్ళ ఈ రోజు లోపల భార్య మాత్రం తెలుసుకుంది భర్త ఎందుకన్నారు భర్త మాత్రం తెలుసుకుంది భార్య ఎందుకన్నారు రాముల కబీరు వేరే వచ్చదండి ఎదురుంగ వచ్చు బామా సరసాలు బామా నాకు ఎంతైనా కానీ బామ చేసి వచ్చినాక బామా చేసిన కష్టం విరోధం అయిపోయినట్టు నాకు కుండ ఉంటుందని బామ చిరికలోంటి మొక్క చిన్న వేయండి బామ అవసరం మొక్క మళ్ళీ పేండి
బామ కాడి వచ్చే మనకు కలిసిందే ఎవరు ఏమన్నారు బామ నందికొండ పట్నంలో బామలు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎక్కి చూడండి మేడ బామ దిగు చూడవద్దారా మేడ బామ చేతులు ఆస్తిలే కోట ఉన్నది మూతులు కలిగే ముత్యాల కోట ఉన్నది బామ ఎండి ఉన్నది బంగారం ఉన్నది వేరే శ్రీమంతం మనకు ఉన్నదమ్మా బామ నందికొండ పట్నం చిన్నపోతుంది బామ ఎవరు ఏమన్నారు బామ చీరలు లేక చిన్నపోయి ఉన్నదా బామ రైకలు లేక రందిపోతే ఉన్నావు బామ ఏమి కావాలి నాతో చెప్పు అమ్మా అవసరం ఉన్నప్పుడు ఆడోళ్ళు కావాలి అవసరం నేను ఇటు అంతే బామ రాబోయో బామ నీ మనసే నా మనసు బామ నా మనసే గుండెకాయ ఎక్కడ వేసుకొని బామ నా పానం తీసుకుంటా బామ నా దీనం తీసుకుంటుంది పట్నం వేలు వచ్చే వరకు ఓ బావగారు ఎప్పుడు వచ్చినావు నీళ్ళు కాదు చెంబుతోని ఉతకాలు ఎత్తి నా పాదాలు కనుక్కొని పై చల్లుకున్నావు నవ్వుకుంటా తుల్లుకుంటా బావగారు నీకు ఏమి చేసి పెట్టాలా అని నాయంబడి బామ ఇవాళ మూకేమో అటు పెడుతున్నావు ముక్కేమో ఇటు పెడుతున్నావు చేతులతో నన్ను పెడుతున్నావు బామ అది ఏ బాధ ఏమో అది ఏ బాధ ఏమో నాతో నీ తెలుపవా మనకి వాళ్ళ రోజు లోపల బామ నువ్వో బుక్క నేను బుక్క అనుకున్న బామ సతికి బాధ కలిగితే పత్తి వెలుపుకోవాలను బామ పతికి ఆపద పత్తి వెలుపుకోవాలను బామ నీకు ఏం బాధ కలిగింది బామ నీకేమన్నా మామ పోరున్నదా అత్త పోరున్నదా బావ మరల పోరున్నదా ఆడపిల్ల పోరున్నదా ఎవరి పోరున్నదా నా భార్య రైతులు ఏమన్నారా గడ్డన కాపులు మోస తీరు పక్కన 10 రోజులు ఏమన్నారా ఎవరు ఏమన్నారు ఇంటి పక్క పనులు అన్నారా ఇంటి వెనుకోళ్ళు అన్నారా లేకపోతే నువ్వు ఒక దాచోళ్ళు ఏమన్నారా ఎవరు ఏమన్నారు బామా ఈ రోజులో మన బామా తర్వాత దేవి బామా రాజ్యం ఉన్నదని బామ దేశం ఉన్నదని బామ మురిచిపోకమ్మా బామా తర్వాత దేవి ఎందుకంటే పెద్దలు ఏమన్నారమ్మా తనం ఉంటే దాచుకోవాలి బామా ఎండి బంగారం ఉంటే బామా దాచుకోవాలి రోగం అంతే 10 మందితో చెప్పుకోవాలి బామా దొరవతి దేవి మనసులో ఉన్న మాటలు చెప్పమ్మా నాభికాడి ముచ్చట నాకు చెప్పినట్టు ఉంటే అయ్యేది ఉంటేనేమో తీర్థ కాందుంటే బామా ఎవరితోనన్నా చెప్పుదాము కలియడు మేడల్లనే అమ్మా భార్య ముఖం చూసి ఎంత
తండ్రి రాజనంది ధర్మరాజు నీలో ఉన్న బాధ ఏమిటి బాబా నాలో చెప్పరాదా భార్య భర్తలకు ఏడాది లోపల కష్టం వచ్చినట్టయితే సరి 6 నెలలు బాధలు వంచుకోవాలంటారమ్మా అయినా సతికి ఆపదత్తే బ్రతికి తెలిపారంటారు బ్రతికి ఆపద వచ్చినాడు సతికి తెలిపారంటారే సతీపతి నయమైతే సర్వదేవన దేవతలు మెచ్చురంటారు ఈ ఎడ్ల బండి ఏకమైతే ఏ గుట్ట ఎక్కునన్న ఎక్కు ఏ గట్ట దిగినన్న దిగునంటారు భార్య భర్తలు ఒక్కటైతే గుట్ట కింద కూడు మంచలేసుకొని కైకిలి గమ్మడి వేసుకొని పిల్లగల్ల దాదుకొని బతకచ్చంటారమ్మా నీలో ఉన్న బాధ ఏమిటి నాలో చెప్పు అనగానే అమ్మా అమ్మవారి ధర్మవాది దేవికి మరి అటువంటినా ఇన్నా నా గర్భన ఒక కొడుకున్న ఒక బిడ్డ ఉన్న గాని మరి అటువంటి అయినా నాకు ఈ బాధ రాకపోవునా పొద్దులేసి అటు వంటి వెళ్ళిపోతా ఉంటే మరి పుట్టుకొట్టు రాలు జ్వరం వస్తుంది తన ముఖం చూడద్దంటున్నారు పొద్దులేసి అటు నాయన అరటి చెట్టు ముఖం చూడద్దంటారయ్యా నాకు మనసులున్న మాట నా పద్ధతితో చెప్తానని చెప్పి కలిగడి మెడల్లో వాడి వీళ్ళ తర్మాతి నారాయణ సంపద నాదా ఇంత భాగ్యం ఉన్నది చూడండి వేడనాదా రాను ఉన్నది నాదా రేపటి కాలాలు నాదా అయ్య భార్య భర్తలనే మన రాజ్యం వదిలిపెట్టి రాజ్యం అంటా మనం పోతే భార్య భర్తలు నాదా మన రాజు విడనాడి మన దేశం విడనాడి నాదా వంటి వెళ్ళిపోతా ఉంటే ఇటువంటి పెద్ద మనుషులు ఏమంటారు అయ్యా మన భూములు ఎవరు అడగబోరు నాదా జాగలు ఎవరు అడగబోరు మనకు అటున్నాడా ఏంటి బంగారు ఎవరు అడగరు కానీ గర్భాన పుట్టిన కొడుకులు ఎంతమంది అంటే గర్భాన పుట్టిన బిడ్డలు ఎంతమంది అంటే ఆగో లేని కొడుకుల పేరు నాదా లేని బిడ్డల పేరు అయ్యమని ఏమంట చెప్పుది నాదా అయ్యా మనకు కొడుకున్న మనకు బిడ్డ ఉన్నదే రావు అయ్యా మన పిల్లలయ్యా అందుకే అంటారు నాదా ఆపద వచ్చిన్నాడు ఆడబిడ్డలు కావాలంటారు నాదా బాధలు వచ్చిన్నాడు కొడుకులు కావాలంటారు నాదా ఆడబిడ్డ పుట్టాలి అమ్మని పిలవాలంటారు నాదా ఒక కొడుకు పుట్టి బాబాలు పిలవాలి అయ్య మనకు బాధలు తీరాలంటారు నాకన్నా చిన్న వాళ్ళకు నాదా నాకన్నా పెద్ద వాళ్ళకు నాకన్నా వెనక చిరులెక్కమైన వాళ్ళకు నాదా కొడుకుల ఎత్తుకొని బిడ్డలు ఎత్తుకొని చెట్లల్లో పిల్లగల్ల అందేసినారా వాళ్ళు సంబరపడుతున్నారు నాదా సంతోషపడుతున్నారు
అయ్యా నా బాబీ గర్భానా హోనా బాబీ గర్భానా హోనా కొడుకులన్నా కావాలనా లక్షకు బిడ్డలన్నా కావాలనా కొడుకు లేకపోతే బిడ్డ లేకపోతే మన రాజ్యం ఎవరు పాడు నాదా దేశం ఎవరు పాడు ఏంటి బంగారం నాదా ఎవరు పాలు నాదా అవు అందుకే అంటారు నాదా కొడుకులు బిడ్డలు లేకపోతే దాచుకున్న ధనం ఉంటే తన దేవత పాలన్నారు నాదా కట్టుకునే వస్త్రాలు ఉంటే మెట్టు సాగర్ పాలన్నారే చెడిపోయిన బంగారం ఉంటే నాదా రోజులలో ఇంటి పాలన్నారు అవు నాదా ఎట్టయిన గుడ్డైన మనకు కొడుకున్నా మనకు బిడ్డ ఉన్నా నాదా మనకెంత ఇమ్మతుండు అయ్య మనకెంత గమ్మతుండు వేలారు అందుకే అంటారు నాదా ఇంటి వాళ్ళు కావాలి నాదా మంటి పనకంటారు తర్రైన పుర్రైన తన చెండు వండాలంటారు నాదా గుడ్డైన కూడైన తన గర్భాన ఉన్న కొడుకులు కావాలంటారు నాదా మనకు బిడ్డలు కావాలంటారు కొడుకు లేనిల్లు కొడల కొట్టమంటారు నాదా బాల లేనిల్లు బ్రహ్మగుండమంటారే పిల్లగాళ్ళు లేనిల్లు నాదా పిరిల మసీద్ అంటారు అయ్యా ఇవల్ల ఈ రోజు నాదా మహారాజు లింగమ్మ ప్రారంభయ్యున్నాడు మరి కుదిరవారిల్లల్లా గాలింగమ్మ ప్రాణం వేయిన్నాడు తన బిడ్డలే మరి అత్తగారిల్లకెళ్ళి నారాయణ అవు కనుకున్న కన్న బిడ్డలు గాలింగమ్మ ప్రాణం వేయిందని తెలిసిన్నాడు అత్తగారిల్లల్లా ఉన్న బిడ్డలు లింగమ్మ నీ ప్రాణం వేయిందని చెల్లల్లా దొరకల్లా ఉన్న బిడ్డలు ఇంటికి గిరగిర ఉరి కత్తి ఆగ ఊడిసేసి ప్రాణేసి జరిగే సాటాడ మారేసి మరి కన్న తల్లి ప్రాణం ఏందని తెలిసిన్నాడు కనుకున్న బిడ్డలు ఆడి బిడ్డలు అయ్యో ఇవన్నటి రోజు అయ్యయ్యో లింగమ్మ ప్రాణం వేయినాడు కనుకున్న కన్న బిడ్డలకు ఆడబిడ్డలకు మాత్రం వెలిచిన్నాడు అయ్యా లింగమ్మ బిడ్డలు ఆడల్లా బిడ్డ సాగుకుంటా ఆడబిడ్డలైనా ఆడల్లా బిడ్డలు కల్లి పొన్న ఆడబిడ్డలు నాదా అమ్మ మీద పాట ఆడుకుంటా మీద పాట ఆడుకుంటా లింగమ్మ బిడ్డలు తల్లి గారింటి కట్టలకు ఆ గిట్ల అందేసిన మనం చూసి లింగమ్మ ఆ అమ్మని బిడ్డలు వచ్చిన వారి ముఖ మీద మంట తీసి ఇవల్ల ఈరోజు మరి ఇవల్ల ఈరోజు కన్న తల్లి లక్ష్మమ్మ ప్రాణం వేయినాడు ఇంకా బిడ్డను ఇంటికి వచ్చి ఇంకా ముఖ మీద మంట తీసి అయ్యో నారాయణ ఒకసారి నీ బిడ్డల ముఖం చూసి అయ్యో బిడ్డలాని మమ్మల్ని మందలెత్తి అవను మరి ఉన్నాడు ఇంటికి నేను వచ్చిన్నాడు
బిడ్డలారా కనకన్నా కన్నా తల్లి ప్రాణం వేయిందని బిడ్డలింటికి వచ్చి కన్నా తల్లి మక్కువ చూసుకుంటా అవ్వ బంగారి మగవా బంతి పూల ఛాయ బంగారి మగవా పూల ఛాయ తల్లి గల్లాల నీకు కొడుకుల మీద ప్రేమ తీరుందా బిడ్డల మీద ప్రేమ తీరుందా బిడ్డలంటే ప్రేమలుండనే కొడుకులంటే ప్రేమలుండనే అమ్మా లక్ష్మవ్వ గా కొడుకులుంటే నాదాకి ప్రకారం అంటారు నాదా బిడ్డలుంటే విధానం అంటారే కొడుకులు లేనిల్లు కొళ్ళ కొట్టమన్నారు నాదా బాలనెల్లు బ్రహ్మకుండం అన్నారు పిల్లగాళ్ళు లేనిల్లు నాదా పిల్లల మధ్యది అన్నరే నాదా నాదా ఎంతైనా ఎంతైనా మన గర్భాన కొడుకు పుట్టాలే బాబాన పిలవాలే బాధలు తీరాలే గర్భాల బిడ్డ పుట్టాలే అమ్మని పిలవాలి మనకు మాట తీరాలే అయ్యా ధరమాతి బామ మగవారికి ఏమి కావాలి బామ రాజ్యం కావాలి బామ ఎత్తుకోను బామ ఏమి కావాలన్నారు బామ ఆడతల్లికి ఏమి కావాలి బామ పండుల్ల పండు బామ ఆయన తల్లి ఏమి కోరుకుంటుంది బామ రామునాసంటి యొక్క భర్త నాకు దొరకాలి కడుపు నిండా నేను పిల్లగానే కనిపోవాలి మరి అంతేకాకున్న భర్త ఉండగా నాకు ముత్తెల సాగు రావాలని కోరుకుంటుందా నాడు చేటితో వల్ల బామ నేను ముళ్ళు కంపలు పోసిన బామ చిన్న పిల్లగాళ్ళ నెత్తి కొట్టిన బామ ఓ బామ తర్వాత బామ అంగట్ల పోయి బామ బొమ్మను కొనుక్కొచ్చి మన బిడ్డని చేతిలో పెట్టిన బామ అవి వల్ల రోజులో బామ అట్ల ఇంటికి పోయి చెక్క బొమ్మను కొనుక్కొచ్చి కొడుకాని నీ ఒళ్ళు పెట్టాను అని బామ తర్వాత పుదం కొద్ది పురుషులు బామ ధనం కొద్ది పిల్లలు అన్నారు బామ మా తాతలు చేసిండ్రో తండ్రులు చేసిండ్రో పాప కట్టాలు మనకు తరలించినే ఓ బామ వెనకటి పెద్దలు ఏమన్నారు బామ పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలు అన్నారమ్మ